కోళ్లు చనిపోతున్న వేళ అధికారులు పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసు కలకలం రేపుతుంది. దీంతో ప్రజలు చికెన్ తినాలంటేనే భయపడుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లో తెలంగాణ ప్రభుత్వం కొన్ని చెక్ పోస్టులను ప్రారంభించి అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా కొన్ని చెక్ పోస్టులను ప్రారంభించింది. పలు రాష్ట్రాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కూడా తెలంగాణ రాష్ట్రానికి కోళ్ల వ్యాన్స్ రాకుండా అట్నుండి అటే పంపించేసేలాగా కొన్ని చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పలు రాష్ట్రాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కూడా ఏ ఒక్క కోళ్ల వ్యాన్ కూడా తెలంగాణకి రాకుండా అట్నుండి అటే వెనక్కి పంపించేస్తున్నారు. వెనక్కి పంపించడం కాదు, కోళ్ల వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ నుండి చికెన్ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక సూచనలు అయితే చేసింది. కోళ్ల నుంచి మనుషుల నుండి చికెన్ ఎవరైతే తింటుర్రో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వైరస్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని చికెన్ తినేవాళ్ళు కావచ్చు, చికెన్ అమ్ముకునే వాళ్ళు కావచ్చు, కోళ్ళని అమ్ముకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని, కొన్నాళ్ళు చికెన్ అవాయిడ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం కోరినట్లు చికెన్ వ్యాపారస్తులు కావచ్చు, కోళ్ళ వ్యాపారస్తులు కావచ్చు, చికెన్ తినేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం గట్టి హెచ్చరికలు అయితే జారీ చేసింది. తాజాగా కొన్ని కోళ్లు మరణించడంతో వాటి శాంపిల్స్ తీసుకొని పూణే ల్యాబ్కి పంపించారు మత్స్యశాఖ అధికారులు. అక్కడ బర్డ్ ఫ్లూ కేసు ద్వారానే కోళ్లు మరణించడం జరిగిందని చెప్పేసి పూణే ల్యాబ్లో నిర్ధారణ అయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కొద్ది రోజులు కోళ్ల వ్యాపారస్తులకి, చికెన్ వ్యాపారస్తులకి, చికెన్ తినే వాళ్లకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు గట్టి ప్రకటన అయితే చేశారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే కిలో 30 రూపాయలు చికెన్ అమ్ముతున్నా కానీ ఎవ్వరు కొనడం లేదు. ఈ బర్డ్ ఫ్లూ కేసు ఏదైతుందో దానికి భయపడి చికెన్కి చాలా దూరంగా ఉంటున్నారు. చాలా మంది ఇళ్లలో కూడా కోళ్ళను పెంచుకోవడము, మన చిన్నగా కోడి పిల్లలను పెంచుకోవడము, స్టైల్కి పెంచుకోవడము, మనం కోళ్ళ వ్యాపారాలు చిన్నగా ఇంట్లో పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన టైం అయితే వచ్చింది. మరి గతంలో మనం కరోనా టైంలో కూడా చూసుకున్నట్లయితే ఇదే చికెన్కి ఇలాంటి వైరస్ రావడం వల్ల అప్పుడు కూడా కేంద్రం గట్టి సూచనలు ఇచ్చింది. చికెన్ తినొద్దు, చికెన్ తింటే ప్రాణానికే ప్రమాదం అని చెప్పేసి కూడా ప్రభుత్వం గట్టి ప్రకటన ఇచ్చింది. అప్పుడు చికెన్ తినే వాళ్ళు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. మరి ఇప్పుడైతే చికెన్ కొద్ది రోజులు అవాయిడ్ చేయమని కేంద్రం అయితే చెప్తుంది. మరి కేంద్రం చెప్పినట్టు చికెన్ కొద్ది రోజులు అవాయిడ్ చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది.